గురువుగారైన పితామహ పత్రి సార్కి కృతజ్ఞతలు. అలాగే పత్రి మేడంకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు కమల, మాది వెమ్లకుర్తి, మాది శాకాహార కుటుంబం. మేమంతా ధ్యానం చేస్తూ ఉంటాం మా కుటుంబంలో, పిల్లలు, మా భర్త, మేము. కుప్పాజీ నర్సయ్య గారు ధ్యానం చేయమని చెప్పారు. ఈ గోళీలు వేసుకుంది ధ్యానం చేస్తే ఎలా తక్కువ అవుతుందని నాకు లోపల కలిగింది. గోళీలు వేసుకుంటేనే కదా మనం బాగుండేది, ఈ మెడిసిన్ వాడంది ఎలా ఉంటామని నాకు అనిపించింది. నాకు నమ్మకం కలగలేదు ధ్యానం మీద, అది నమ్మకం లేదు. మెడిసిన్ వాడంది ఎట్లా తక్కువ అవుతుంది, ఇదంతా నమ్మకం లేదనుకున్నాను. కొద్ది రోజుల తర్వాత మళ్ళా నర్సయ్య అక్క ధ్యానం చేయి అని చెప్పారు. అరే ఊకే రమ్మంటుండ్రు, సంవత్సరం అవుతుంది చూద్దాం. మరి ఇప్పుడు రెగ్యులర్గా 3 రోజులు రమ్మని పంపారు ఒక పాపను. పోదాం మరి ఎట్లుందని చూసాం. పోయిన తర్వాత అక్కడ సత్యన సాంగత్యం, మాటలు, ధ్యానం చేయడం అవన్నీ చాలా నచ్చాయి నాకు. ఇక అక్కడి నుంచి ధ్యానం మొదలుపెట్టిన. అంతకుముందు నాకు బీపీ బాగా ఎప్పుడు 60 లోపే ఉండేది బీపీ. ఎప్పుడు పని చేసేదాన్ని కాదు, ఏ పని కూడా చక్కగా చేసేదాన్ని కాదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు బీపీ లేదు, ఆరోగ్యం బాగా అయింది, సంతోషంగా ఉంది. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అందరం మా కుటుంబంలో. ఈ పిఎంసి ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదములు. టీవీలో చూస్తుంటాం పిఎంసి ఛానల్, మేము చాలా నచ్చింది. ప్రోగ్రాంలని క్లాసులు వింటాం.